మనం చేపల గోంగూర, ఎండు చేపలు అంటే తోక చేపలు, ఇవి తోక చేపలు శుభ్రంగా కడిగి పెట్టిన ఒక టమాటో, ఉల్లిపాయ పెద్దది ఒకటి, పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసి గోంగూర, ఎండు చేపలతో గోంగూర చేద్దాం. ఎలా చేద్దాం, ఏమేం కావాలి? కారం, నూనె, కొంచెం పసుపు, ఉప్పు ఇట్లా చేద్దాము. ఇప్పుడు ఇవి తెల్ల వేసేద్దాం. విషయాలు అన్నీ కడిగి పెట్టి ఇలా చేసాం కాబట్టి మొత్తం నీళ్ళు వేసేద్దాం. ఓకే, ఇవన్నీ వేసి నూనె కూడా 2 గరిటెలు వేద్దాం. పచ్చి అన్నీ 2, ఇంకొంచెం ఇలా వేసుకొని కారం, గోంగూర వేస్తాం కదా, అందులో కారం కొంచెం ఎక్కువ వేసుకున్నాం. వేసేసి దీన్ని కాస్త ఇలా వేసి ఎప్పుడో ఒక గ్లాస్ వాటర్ పోతాం. బాగా ఉడకాలండి. ఉడికిన తర్వాత గోంగూర పెట్టేద్దాం. ఓకే, ఇప్పుడు గోంగూర 2 కట్టల గోంగూర కడిగి ఒక గ్లాస్ నీళ్ళు పెడతాం. ఒక గ్లాస్ మెత్తగా ఉడుకుతుంది. ఆ గోంగూర మెత్తగా ఉడికాక ఉప్పేసి మెత్తగా కలపాలి. మెత్తగా రుబ్బాలి. సరిపోయినంత ఉప్పు, గోంగూర మెత్తగా ఉడికింది. దీన్ని వేసుకొని కొత్తిమీర, గోంగూరలో చేపల గోంగూర మోసం కరివేపాకు వేయద్దండి, కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది. కొత్తిమీర టేస్టే వేరు కదా. ఇలా గోంగూర, కొత్తిమీర, ఉప్పు వేసి పప్పు గుత్త మాకు వేసేయాలి. చేపల కూర ఇలా ఉడికింది. ఆ ముక్కలన్నీ వేసుకొని అది ఇది మొత్తం కలిపి మీరిపి ముక్కలు వేసేసుకొని కలుపుకుంటాం. ఇదండి గోంగూర. ఎండు చేపలు గోంగూర. వేడి వేడి